ఇన్స్టెంట్ సెట్ దోశ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. వాటి కోసం కొన్ని అటుకులు అయితే నానపెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని కొన్ని వేరుశెనగ గుళ్ళు, వేపిన శనగపప్పు కొద్దిగా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు, మీ కారానికి తగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఫ్రెష్ గా తురుముకున్న కొబ్బరి, కొన్ని నీళ్లు వేసుకుని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తాలింపుకి వచ్చేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు. సెట్ దోశ కోసం మిక్సీ తీసుకుని 2 కప్పుల ఉప్మా రవ్వ, 2 కప్పుల పెరుగు తీసుకోవాలి. అలాగే నానపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు పెరుగు అన్నది వేసుకోవాలి. కొంచెం మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని దోశ బ్యాటర్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక ఇలాగా మనం బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి సెట్ దోశ కాబట్టి మన ఫ్లిప్ అన్నది చేసుకోగలదు. జస్ట్ మన కుక్ అయిందని తెలియాలంటే పిండి అన్నది ఏం కనిపించదు. అంతే, యమ్మీ యమ్మీ సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీతో తినేయటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.